కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో కరేడు గ్రామ పంచాయతీకి సంబంధించి సోలార్ పరిశ్రమకి 8,464 ఎకరాల భూమిని సేకరణ చేస్తూ ప్రకటన చేశారు. వామపక్ష పార్టీలు నాయకులు పర్యటన జరిగింది. 10 గ్రామాలు కూడా సర్వే చేయటం జరిగింది. దీనికి ముందు మొన్న 29వ తేదీ ఈ ప్రకటన చేయంగానే రైతులు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా 3,000 మంది హైవేని దిగ్బంధం చేశారు. ప్రభుత్వం ఇప్పుడు దిగి వచ్చి అంతకుముందు రైతుల దగ్గరికి పోయి లేదా అక్కడ ఉండేటువంటి గ్రామాలకు పోయి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదు. మామూలుగా అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళు ఇస్తారా ఇవ్వరా భూమిని అనేటువంటిది తెలుసుకోవాలి. అది చేయలేదు. వాళ్ళు ఎప్పుడైతే రైతాంగం ఆడుండేటువంటి ప్రజలు ఎప్పుడైతే రోడ్డుని దిగ్బంధం చేశారో ఇప్పుడు దిగొచ్చింది ప్రభుత్వం. ఒక 139 మంది మీద కేసులు కూడా నాన్ బెయిల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. అంతకుముందు 26 మందిని అరెస్ట్ చేసి కందుకూరు పోలీస్ స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఫలితంగానే ఈరోజు రేపు 4వ తేదీ రేపు ఈ సేకరణ కోసం కలెక్టర్ కానీ అదేవిధంగా ఏదైతే అక్విజిషన్ చేస్తున్నారో భూముల్ని దానికి సంబంధించి డిప్యూటీ కలెక్టర్ గారు రేపు కరేడు గ్రామానికి పోతున్నారు. అక్కడ ఉండేటువంటి అన్ని గ్రామాల్లో పర్యటన చేసేటప్పుడు మేము భూములు ఇవ్వము, మా భూమి మాకు కావాలి, మా ఊరు మాకు ఉండాలి అనే నినాదంతో వాళ్ళందరూ కూడా గట్టిగా ఉన్నారు. అందువల్ల ఏదైతే సోలార్ పరిశ్రమకు కావాల్సినటువంటి అనేక భూములు వేరే ప్రాంతంలో ఉన్నాయి. పచ్చని పొలాలు 3 పంటలు పండేవి. మామిడి తోటలు, సపోటా, ప్రసిద్ధి అయినటువంటి ఉలవపాడు మామిడి చెట్లు కానీ వేరుశెనగ అట్లాగనే అక్కడ ఉండేటువంటి ఎక్కువగా 15 అడుగులకే నీళ్లు పడుతున్నాయి. అందువల్ల పంటలు ఆడ 3 పంటలు దిగుబడి జరుగుతుంది. అందువల్ల ఉండేటువంటి మత్స్యకారులు కానీ మనం కృష్ణాపట్నం పోర్టు చూసాం. అక్కడ ఉంటే మత్స్యకారులకి ఈరోజు ఏ పరిస్థితి ఇబ్బంది పడుతున్నారో, సముద్రంలోకి పోయేదానికి వేటకు పోయేదానికి లేకుండా ఉందో ఈరోజు మా పరిస్థితి కూడా అదే వస్తుంది అనేటువంటి మత్స్యకారులకు గ్రామాలు 3 గ్రామాలు ఉంటే 3 గ్రామాలు వాళ్ళు మొన్న ఎక్కువ మంది కదిలింది కూడా మత్స్యకారులు కూడా కదిలేరు. హైవే దిగ్బంధానికి రైతులు ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి అర్జీలు మాకు మా భూములు ఇవ్వం, మా ఊర్లు లేపొద్దు అంటే గ్రామాలతో సహా లేపేస్తున్నారు. వామపక్ష పార్టీలుగా నిన్న జరిగినటువంటి పర్యటనలో వచ్చినటువంటి అంశాలు మీ దృష్టి తీసుకుని వస్తాం. అందువల్ల దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. 2013 భూసేకరణ చట్టం ప్రకారము ఎటువంటి పరిస్థితుల్లో గ్రామ సభలు జరపకుండా రైతాంగం పర్మిషన్ లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా భూసేకరణ జరపరాదు అనేది ఒకటి. దానికి గ్రామాల్లో అయితే 4 ఇంతలు, పట్టణాల్లో అయితే 2 ఇంతలు వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టించాలనే ఒక విషయం ఒకటి. వీటన్నిటికంటే కీలకమైంది ఏంటంటే రైతాంగం అనుమతి లేకుండా భూములు తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే భూములు తీసుకొని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని ముందుగా అనౌన్స్ చేసేసి గ్రామాల్లో దిగిన తర్వాత కరేడు గ్రామ చుట్టుపక్కల ప్రజలంతా పోరాటం దిగిన తర్వాత ఇప్పుడు గ్రామ సభలు జరుపుతారంట. ఇది ఎక్కడా ఉండదన్నమాట. ముందు గ్రామ సభలు జరిపి రైతాంగం పర్మిషన్ తీసుకొని వాళ్ళ అండతో భూమి సేకరణ జరుగుద్ది. అటు జరగల. ఇదొక దురదృష్టకరమైంది. కరేడు ప్రాంత ప్రజల మనోభావాల్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఎలాంటి భూసేకరణ చెయ్యరాదనేది మేము వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ముందస్తుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా ప్రకటన చేయటం, ఆ చేసిన ప్రకటనకి ప్రతిస్పందనగా కరేడు గ్రామస్తులంతా కూడా వేలాది మంది తమ యొక్క పంట పొలాలని ఆ విధంగా ఇండోసోల్ కంపెనీకి దళారు చేసడానికి మేము సిద్ధంగా లేము, మా పొలాలు మేము ఇవ్వము, మా పొలాల ద్వారా మా యొక్క జీవనాధారం మేము కొనసాగించుకుంటామని ఆందోళన సాగిస్తే పోలీసులు వారిపైన దౌర్జన్యం చేయడం మాత్రమే కాకుండా 39 మంది పైన అక్రమంగా కేసులు కూడా బనాయించారు. ఈ చర్యని వామపక్ష పార్టీలుగా ఖండిస్తాను.